అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన అతిశర్మ పొగడ్తలు అనే కథను విందాం. ఈ కథ జనవరి 2003 చందమామలో ప్రచురింపబడింది. విదేహ దేశానికి రాజు విశాలసేనుడు. ఆయనకు పొగడ్తలు వినడం మహా ఇష్టం. తనను పొగిడిన వారందరికీ ఆయన విలువైన కానుకలు ఇస్తుండటం వల్ల ఎందరో అనుచరులు ఆయనను పొగడడానికి ఎగబడుతుండేవారు. అనుభవజ్ఞుడైన మంత్రి ముక్తానందుడికి ఇది నచ్చక, ప్రభూ, రాజు తలుచుకుంటే పొగడ్తలకు కొదువా, కానీ పొగడ్తలు మీలో అహాన్ని పెంచుతాయి. అహం వివేకాన్ని నశింపచేస్తుంది. అందువల్ల తమ పాలనలో లోట్లు ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజాక్షేమాన్ని ఆశించే ఏ రాజు పొగడ్తలు వినకూడదు. తనలోని దోషాలను చెప్పగల వారిని కానుకలతో ప్రోత్సహించాలి అని హితబోధ చేశాడు. రాజుకు మంత్రి అంటే గౌరవం. అందుకని ఆయన తనను పొగిడే వారికి కానుకలు ఇవ్వడం ఆపేసి తనలో దోషాలు చెప్పిన వారికి బహుమతులు ఇస్తానని ప్రకటించాడు. అయినా రాజును పొగిడేవారు పొగడ్డం మానలేదు. ఒక్కరూ ఆయనలో దోషాలున్నాయనలేదు. ఆయన ఈ విషయాన్ని మంత్రికి చెప్పి, నా అనుచరుల చేత పొగడ్తలెలా మాన్పించాలో కూడా మీరే చెప్పాలి మంత్రివర్య అన్నాడు. ఉత్తపుణ్యాన్న ఎవరూ ఎవరినీ పొగడరు. ఏ ప్రయోజనం ఆశించి మీ అనుచరులు మిమ్మల్ని పొగుడుతున్నారో తెలుసుకోండి ప్రభు అన్నాడు ముక్తానందుడు. మర్నాడే విశాలసేనుడు తన్నదే పనిగా పొగుడుతూ ఉండే ఒక అనుచరుణ్ణి పిలిచి, దోషాలెంచితే కానుకలు ఇస్తాను, ఆ విషయంగా ప్రకటన కూడా చేశాను. అయినా నువ్వు నాలో దోషాలెంచలేదు, పొగిడినందుకు కానుకలు లేవు. కానీ ఎదురుపడినప్పుడల్లా నువ్వు నన్ను పొగడ్డం మానలేదు. కారణమేమిటి అని ప్రశ్నించాడు. ఆ అనుచరుడు వినయంగా చేతులు జోడించి, ప్రభూ, సాటివారిలో దోషాలు ఇట్టే కనిపిస్తాయి. చెప్పకపోతే వారికి నష్టం. అందువల్ల తరచుగా సాటివారిలో దోషాలెత్తి చూపుతూ ఉంటాం. గొప్పవారి దోషాలు సామాన్యుల దృష్టికి అందవు. అయినా గొప్పవారు తమ దోషాలు తామే తెలుసుకొని సమరించుకోగలరు. తమరు గొప్పవారు, నేను సామాన్యుణ్ణి. దోషాల వరకు ఇది విషయం. ఇక పొగడ్తల విషయానికి వస్తే, గొప్పవారి గురించి ఉన్న మాట అంటే అది పొగడ్తగా మారిపోవడం సహజం. నా విషయంలోనూ అదే జరుగుతున్నది. నేను మీ గురించి ఉన్నమాటే అంటున్నాను అన్నాడు. ఈ మాటలకు విశాలసేనుడు ఉబ్బిపోయి, నీ మాటలు నాకెంతో సంతోషాన్నిచ్చాయి. పొగిడిన వారికి కానుకలు ఇవ్వకూడదన్న నియమం లేకుంటే నీకు గొప్పగా బంగారు కాసులు ఇచ్చేవాణ్ణి. నీకేమైనా కోరికలుంటే చెప్పు, అవి తీర్చకూడదన్న నియమం లేదు అన్నాడు. ఆ అనుచరుడు వెంటనే, ప్రభూ, తమరి కొలువులో నా సంసారం గుట్టుగా సాగిపోతున్నది. కానీ భార్య, 2 పిల్లలు ఉన్న నా తమ్ముడిని కూడా నేనే పోషించాల్సి రావడం తలకు మించిన భారంగా ఉన్నది. వాడికి తమ కొలువులో ఏదైనా పని ఇప్పిస్తే కలకాలం తమ పేరు చెప్పుకుంటాను అన్నాడు. విశాలుడు ఆ అనుచరుడి తమ్ముడికి ఉద్యోగం ఇప్పించాడు. అదేవిధంగా మరికొందరు అనుచరులు కూడా ఆయనను పొగిడి ప్రయోజనం పొందారు. కథ మళ్ళీ మొదటికి వచ్చిందని మంత్రి ముక్తానందుడు ఆయన్ని హెచ్చరిస్తే, నా అనుచరులందరూ నా గురించి ఉన్న మాటలే చెబుతున్నారు. వారు నా నుంచి ఏ ప్రయోజనము ఆశించడం లేదని వాళ్లే చెప్పారు అన్నాడు విశాలసేనుడు బదులిస్తూ. ప్రభూ, ఎందుకు పొగిడానని ఎవరిని అడిగినా అసలు కారణం చెప్పడానికి కొందరు భయపడతారు, కొందరు మొహమాట పడతారు. మీకు అసలు సంగతి తెలియాలంటే ఎవరి గురించి వారిని అడగకుండా ఒకరి గురించి మరొకరిని అడిగి తెలుసుకోవడం మంచిది అంటూ ముక్తానందుడు రాజుకు సలహా ఇచ్చాడు. ఎప్పటికప్పుడు తన సంతోషానికి సంతృప్తికి అడ్డుకట్ట వేస్తున్నాడని మనసులో విసుక్కున్నప్పటికీ విశాలుడు మంత్రి సలహాను పాటించాలనే అనుకున్నాడు. ఆయన సోముడనే అనుచరుణ్ణి పిలిచి, నీవు నన్ను ఆ కాముడంత గొప్పగా పొగడలేకపోతున్నావు, కారణం ఏమై ఉంటుంది అని ప్రశ్నించాడు. సోముడు ఏమాత్రం తడుముకోకుండా వెంటనే, ప్రభూ, నేను నిస్వార్థంగా తమ గురించి ఉన్నమాట చెబుతుంటాను. కాముడు స్వార్థంతో తమ నుంచి ఏవో ప్రయోజనాలను ఆశిస్తూ లేని మాటలు కూడా కల్పించి తమను సంతోష పెడుతున్నాడు. మా ఇద్దరికీ అదే తేడా అంటూ కాముడు రాజు నుంచి ఆశిస్తున్న ప్రయోజనాలను ఏకరువు పెట్టాడు. అందులో నిజముందని రాజుకు అర్థమైంది. అయితే సోముడితో మాట్లాడిన విధంగానే కాముడితో మాట్లాడితే వాడు సోముడిలాగే మాట్లాడి రాజు నుంచి సోముడు ఆశిస్తున్న ప్రయోజనాలను ఏకరువు పెట్టాడు. అందులోనూ నిజముందని రాజుకు అర్థమైంది. ఆ తర్వాత ఆయన ముక్తానందుడి వద్ద, పొగడ్తలు నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నిస్వార్థంగా నన్ను పొగిడే మనుషులే ఉండరా అంటూ వాపోయాడు. అప్పుడు ముక్తానందుడికి తన గ్రామంలోని అతిశర్మ గుర్తుకు వచ్చాడు. ఆయన పండితుడు.
ఇతరులను పొగడటమే ఆయన పని. అందుకు ఆయన ప్రతిఫలాన్ని ఆశించడు. అయితే చాలా కాలంగా ఆ గ్రామంలోని వారెవ్వరూ ఆయన పొగడ్తలు వినడానికి ఇష్టపడటం లేదు. పొగడ్తలు వినేవారు లేక తను చాలా నిరుత్సాహంగా ఉంటున్నట్లు కొంతకాలం క్రితం గ్రామానికి వచ్చిన ముక్తానందుడికి ఆయన చెప్పుకున్నాడు. ముక్తానందుడు రాజుతో, ప్రభూ, కొంతకాలం పాటు తమరు మా గ్రామం వాడైన అతిశర్మను అనుచరుడుగా ఉంచుకోండి. ఆయనతో మాత్రమే మసలుతూ ఇతరులను దగ్గరకు రానివ్వకండి. మీ కోరిక తీరుతుంది, దేశానికి మేలు జరుగుతుంది అన్నాడు. విశాలసేనుడు అతిశర్మ కోసం ఎంతో కుతూహలపడ్డాడు. 2 రోజుల్లో అతిశర్మ వచ్చాడు. వస్తూనే ఆయన విశాలసేనుడి రూపాన్ని పొగిడాడు. ఆయన పేరును పొగిడాడు. దుస్తుల్ని పొగిడాడు. ఇష్టాలను పొగిడాడు. ఆయన ప్రతి కదలికను పొగిడాడు. తనలో ఇన్ని గొప్ప లక్షణాలున్నట్లు తనకే తెలియని విశాలసేనుడు పొంగిపోయాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. పొగిడిన దాన్ని పొగడకుండా అతిశర్మ ప్రతిరోజు రాజుకు కొత్త పొగడ్తలు అందచేస్తూనే ఉన్నాడు. రాజు తుమ్మితే ఆ శబ్దాన్ని మెచ్చుకునేవాడు. మరొకసారి తుమ్మితే అందులో ఏదో గొప్ప సందేశం ఉందనేవాడు. అలాగే రాజు ప్రతి కదలికను, దగ్గు, వెక్కిళ్ళు వగైరాలన్నింటినీ విపరీతంగా మెచ్చుకునేవాడు. ఒకసారి రాజు విసుక్కుంటూ గట్టిగా తిడితే ఆయన వాడిన పదజాలాన్ని మెచ్చుకున్నాడు అతిశర్మ. ఇందుకు రాజు అబ్బురపడి, ఇలా నన్నెంతకాలం పొగడగలవు అని అడిగాడు. ప్రభూ, తమరు సకల శాస్త్ర పారంగతులు, సకల కళా కోవిదులు. ఆకాశంలో రోజూ వెలిగే సూర్యుడనే దీపం కూడా ఏదో ఒక రోజున ఆరిపోవచ్చు. కానీ ఆ రోజును అంచనా వేయడం నాబోటి సామాన్యుడికి సాధ్యపడుతుందా? తమను పొగడటము అటువంటిదే అన్నాడు అతిశర్మ. అలా 1 నెల రోజులు గడిచాయి. ఒక రోజున విశాలుడు మంత్రి ముక్తానందుడితో, ఎందుకనో నాకిప్పుడు పొగడ్తలు వినాలంటేనే చిరాకుగాను భయంగాను ఉంటున్నది. మీరు వెంటనే అతిశర్మను మీ గ్రామానికి పంపించి వేయండి. నన్ను నిత్యం పొగిడే వ్యక్తికి ఎదురుపడి ఈ మాట చెప్పాలంటే నాకు మొహమాటంగా ఉంది అన్నాడు. దీనికి ముక్తానందుడు నవ్వి, ప్రభూ, అతిశర్మ మహాపండితుడు, గొప్పవాడయుండి తనను తాను పొగుడుకోడు. ఎదుటివారి నుంచి తన గురించి పొగడ్తలు వినకూడదని ఆయన తనే వారిని పొగుడుతుంటాడు. అర్హతను బట్టి కాక కేవలం పొగడాలనే పొగడ్డం వల్ల వివేకవంతులైన వారికి ఎవరికైనా ఆయన పొగడ్తలు ఎంతో కాలం సంతోషాన్నివ్వవు. ఆయన కారణంగా మా గ్రామస్తులందరికీ పొగడ్తలంటే విరక్తి పుట్టింది. అందువలనే ఆ గ్రామం ఎంతో బాగుపడింది. పొగడ్తలంటే ఇష్టపడని ప్రభువు వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతుంది అన్నాడు. విశాలసేనుడికి జ్ఞానోదయమైంది. అప్పటి నుంచి ఆయన అతిశర్మను పొగడ్తలను ఆశించే వారి వద్దకు పంపి వారి జాడ్యాన్ని కుదురుతూ వచ్చాడు. విదేహ రాజ్యం ఆయన పాలనలో ఎంతో అభివృద్ధి సాధించింది. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.